हाई फ्रेंड्स वेलकम टू अवर चैनल वच्चेसी सिंपल गा टेस्टीगा चिकन ग्रेवी अप्पटिकप्पुडु एला प्रिपेर चेयालो चूपिस्तानु। मुंदुगा अयिते ओक हाफ केजी दाका चिकन अयिते तीसुकोनी ओक 1 टेबल स्पून दाका साल्ट कूडा वेसुकोनी नीस वासन पोयेंत वरकु कूडा नीट गा वाश अयिते चेसुकोनी तीसी पक्कन उंचंडी। इप्पुडु मीडियम सैज उल्लिपायलु अयिते ओक 3 उल्लिपायलु अयिते ई विधंगा पोडवुगा कट चेसि तीसुकुन्नानंडी। ओक चिन्न टमाटा अयिते ओक टमाटा चालंडी ఈ విధంగా కట్ చేసి పక్కన ఉంచండి। 1 టేబుల్ స్పూన్ ఫ్రెష్ గా చేసిన అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా చేసి పక్కన ఉంచుకున్నానండి। ఇప్పుడు పాన్ పెట్టుకొని తగినంత ఆయిల్ వేసుకొని 2 పట్ట 2 మొగ్గ 2 బిర్యానీ ఆకు ఒక 1/4 టేబుల్ స్పూన్ ఆవాలు కూడా వేసుకొని బాగా ఫ్రై చేయండి। ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ ఒక 2 రెమ్మల కరివేపాకు కూడా వేసుకొని బాగా ఫ్రై చేయండి। ఆనియన్ అనేది బాగా గోల్డెన్ బ్రౌనిష్ వచ్చేంత వరకు కూడా బాగా ఫ్రై అవ్వాలండి। ఆనియన్ ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా చేసి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ ను కూడా వేసుకొని బాగా అల్లం వెల్లుల్లి పేస్ట్ లో ఉండే పచ్చివాసన పోయేంత వరకు కూడా బాగా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆ టమాటాలను కూడా వేసుకొని టమాటాలో ఉండే వాటర్ అంతా కూడా పోయి ఆయిల్ అనేది పైకి తేలేంత వరకు కూడా బాగా ఫ్రై అవ్వాలండి। ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా క్లీన్ చేసి పెట్టుకున్న చికెన్ ను కూడా వేసుకొని సరిపోయేంత సాల్ట్ కూడా వేసుకొని ఒక 5 మినిట్స్ పాటు లో ఫ్లేమ్ లో అయితే పెట్టుకొని బాగా ఫ్రై చేయండి। ఈ చికెన్ లో ఉండే వాటర్ అంతా కూడా పోయేంత వరకు కూడా ఈ చికెన్ అనేది బాగా ఫ్రై అవ్వాలండి। ఇప్పుడు ఒక 1/2 టేబుల్ స్పూన్ దాకా పసుపు కూడా వేసుకొని బాగా పసుపు ఉప్పు అంతా కూడా చికెన్ కి పట్టేడుగా బాగా కలుపుకొని ఫ్రై చేయండి। ఈ విధంగా ఆయిల్ లోనే ఒక 70% పాటు ఈ చికెన్ అనేది బాయిల్ అయిపోవాలండి। చూసారు కదండి చికెన్ అనేది ఈ విధంగా ఉడికి ఆయిల్ అనేది పైకి తేలేంత వరకు కూడా చికెన్ ని బాగా ఫ్రై చేయండి। అప్పుడే గ్రేవీ అనేది టేస్ట్ చాలా బాగుంటుందండి। ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత మీకు టేస్ట్ కి సరిపోయేంత కారము ఒక 1/2 టేబుల్ స్పూన్ దాకా గరం మసాలా కూడా వేసుకొని బాగా లో ఫ్లేమ్ లో అయితే పెట్టుకొని ఈ కారంలో ఉండే పచ్చి వాసన అంతా కూడా పోయేంత వరకు కూడా బాగా ఫ్రై చేయండి। ఈ విధంగా ఫ్రై అయితే చేసుకొని ఒక గ్లాస్ అంత వాటర్ అయితే వేసుకొని బాగా కలుపుకొని మూత అయితే పెట్టి హై ఫ్లేమ్ లో అయితే పెట్టుకొని ఒక 15 మినిట్స్ పాటు బాగా బాయిల్ చేయండి। ఈ వాటర్ అంతా కూడా పోయి చిక్కటి కంటెంట్స్ కి వచ్చేంత వరకు కూడా ఈ చికెన్ అనేది బాగా ఫ్రై అవ్వాలండి। చూసారు కదండి ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత కొత్తిమీర జల్లుకొని సర్వ్ చేసుకోండి। నా వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి।